తాళపు చెవులు కలిగిన వాడు. కాబట్టి దేవుని గ్రంథంలో 5 తాళపు చెవులు ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని గ్రంథంలో ప్రాముఖ్యంగా 5 తాళపు చెవులు ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. మొదటిదిగా లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. కాబట్టి మొదటి తాళపు చెవి ఏంటంట? జ్ఞానమనే తాళపు చెవి. ఏం చేశారు వీళ్ళు? ధర్మశాస్త్రోపదేశకులు ఎత్తుకొని పోయి దాన్ని వారు సరిగా ఉపయోగిస్తూ ఉన్నారా అంటే వారు సరిగా ఉపయోగించటంలే. సరిగా ఉపయోగించకుండా ఆ తర్వాత వ్రాయబడిన మాట ఏంటిది అంటే, వారు ప్రవేశించరంట, ప్రవేశించే వారిని అడ్డగిస్తూ ఉంటారంట. వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తూ ఉన్నారు. అందుకనే వారి గురించి వ్రాయబడిన మాట ఏంటిదంటే, మత్తయి సువార్తలో మనం చదువుతాం, 7 పర్యాయాలు అక్కడ వ్రాయబడతా ఉంది, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ ధర్మశాస్త్రోపదేశకుల్ని కూడా శాస్త్రులు, వేషధారులుగా మనం చూస్తాం. అందుకే వారు చేసే పని ఏంటిదంటే, పెద్దల యొక్క పారంపర్యాచారము నిమిత్తము అనేది వారు ఏం చేస్తారంటే, కొన్ని ఆచారాలు కొన్ని పెట్టి వాటిని అవలంబించేదాని కొరకై వారిని ప్రోత్సహిస్తూ దేవుని వాక్యాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారంటే నిరర్ధకము చేపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేపిస్తూ ప్రవేశించే వారికి వారు అడ్డుబండలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నా జీవితాలకి ఆయనే జ్ఞానమై నీకు నాకు జ్ఞానం అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానము తిరిగి నీకు నాకు అనుగ్రహించేదాని కొరకే ఆయనే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. జ్ఞానమై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జ్ఞానము బోధిస్తూ ఉంది ఏమని అంటే, నిత్య జీవాన్ని సంపాదించుకో, నిత్య జీవాన్ని సంపాదించు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నిత్య జీవానికి వారసుడిగా నీవు ఉండగలుగుతా ఉన్నావా లేదా అనేది ప్రశ్న. రెండవదిగా మనం చూద్దాం. రెండవ తాళపు చెవి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదివితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీవాడును, ఎవడనో తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, దావీదు తాళపు చెవి కలిగిన వాడు. అందుకే ఆయనకు పేరు దావీదు వేరు చిగురు అని ఆయనకు పేరు. కాబట్టి ఆయన్ని ఏమని పిలిచారంటే, దావీదు కుమారుడా అని పిలిచారు. దావీదు కుమారుడా, మనం చదువుతాం సువార్తలు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మనం చదువుతాం. కాబట్టి ఆ యొక్క దావీదు కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడలంగా నీవు నేను ఉండాలనేటటువంటిది ఆయన ఆశ. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో మనం కనుక గమనిస్తే, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది చూడండి.
నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును వేయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదు ఇంటి తాళము యొక్క భారము అతని భుజం మీద ఉంది. కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆ భారాన్ని భరించి. అందుకే ప్రభు అంటూ వచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఎలా విశ్రాంతిని ఇస్తానంటే మీ భారం అంతటిని నేను భరిస్తాను, నేను భరించి మీకు విశ్రాంతి ఇస్తాను. కాబట్టే ఆయన దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఆయన భారాన్ని భరించినటువంటి వాడుగా తన యొక్క సమస్తాన్ని అర్పించి క్రయము చెల్లించి నేను ఆ జీవితాలకి విడుదల, విమోచన, విశ్రాంతి ఇచ్చినటువంటి వాడిగా మనము చూడగలుగుతాము. మూడవదిగా గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. 5వ దూత బోర ఊదగా ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలోనే 12వ వచనం గనక మనం గమనిస్తే క్షమించండి, మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రకటన గ్రంథం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను అనేది మనం చూస్తాం. ఈ అగాధం ఎందుకంటే ఘట సర్పానికి, సాతానుకి. కాబట్టి ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు జరిగేటటువంటి పని ఏంటిది అంటే ఆయన వారు లేపబడతారు. మధ్యాకాశంలో 1000 ఏళ్ల పరిపాలన అనేటటువంటిది అక్కడ ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన జరిగే పర్యంతము ఈ సాతాను, ఘట సర్పము ఎక్కడ వేయబడతారు అంటే అగాధములో వేయబడతారు. ఆ కారణం చేత అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే ఎవరిని మోసపరచకుండాను అనేటటువంటిది, మోసం అనేటటువంటిది అక్కడ ఉండదు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మోసము కానీ, కక్ష, క్రోధము కానీ అటువంటివి ఏమీ ఉండవు. కారణం ఏంటిదంటే అపవాది అయినటువంటి ఆ సాతాను లేడు, ఆ ఘట సర్పము లేదు. వారు అగాధములో పడవైన కారణం చేత, అక్కడ పాపము అనే దానికి అవకాశమే లేదు. ప్రభువే ఆ 1000 ఏళ్ల పాలనలో తానే రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభుగా ఏలుబడి చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరలా వారిని విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత మనం గమనిస్తాం, ఆ తర్వాత వారికి ఆ యొక్క యూదుల శ్రమల దినాలు ఇవన్నీ కూడా గడిచిపోయిన తర్వాత వారి అంతముగా పాతాళములో వారు బంధించబడతారు. కాబట్టి ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మూడవదిగా మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే అగాధము యొక్క తాళపు చెవి అనేటటువంటిది మనం గమనిస్తాం. నాలుగవదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉన్నది ఏంటిదంటే అక్కడ మనం చూసాం, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవి. మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవి కలిగినటువంటి వాడు అనేది
మనం చూస్తాం. ఐదవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఆనాడు ఇవ్వబడినటువంటి ఆ తాళము నేటి వరకు ఆయన బిడ్డలైనటువంటి వారందరి దగ్గర ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించదవు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువు అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. కాబట్టి ఐదవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే పరలోకము యొక్క తాళపు చెవులు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఎవరికి ఆనాడు ఇచ్చాడంటే, నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. కాబట్టి పేతురు ఒకసారి పరలోకము తాళం అలా తిప్పితే ఎంతమంది వచ్చారు? 5,000 మంది ఒక్కసారే కదా కదా, అంతేనా? 5,000 మంది. ఇంకోసారి తిప్పితే కదా 3,000 మంది కదా. తాళం ఓపెన్ చేస్తే చాలు. ఆ తాళం ఆయన ఎత్తుకొని పోలే, ఈనాడు నీకు నాకు అనుగ్రహించాడు, నీకు నాకు ఇచ్చి వెళ్ళాడు. కనుకనే నీవు నేను స్వార్థ చేస్తే, దేవుని వాక్యం చెబితే, దేవుని కృపను బట్టి అనేకులు పాప క్షమాపణ మారు మనసు అనుభవానికి రావటం ద్వారా దేవుని రాజ్యంలోనికి ధారాళమైనటువంటి ప్రవేశం ఈనాటికి కలుగుతూ ఉంది. అయితే ప్రశ్న ఏంటి అంటే, ఆ తాళపు చెవిని నీవు తెరుస్తా ఉన్నావా, లేక ఆ తాళపు చెవిని కొంగునగట్టి దాచిపెట్టున్నావా అనేది ప్రశ్న. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆనాడు ఒక్క తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తికి ఏం చేస్తూ వచ్చాడు? భూమిని తవ్వి దానిలో దాచిపెట్టినట్లుగా నీకు ఇవ్వనటువంటి ఆ తాళపు చెవి దాచిపెట్టి ఒకవేళ ప్రభు మీద నెపాలు వేసేదాని కొరకై సిద్ధపడతా ఉన్నావా, లేక 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చినటువంటి వాని వలె 5 ఇచ్చినటువంటి వ్యక్తి మరి 5 సంపాదించినట్లుగా, 2 ఇచ్చినటువంటి వ్యక్తి మరి 2 సంపాదించినట్లుగా నీకు ఇవ్వబడినటువంటి ఆ తలాంతు లేదా నీకు ఇవ్వబడినటువంటి ఆ వరం ఏమై ఉన్నదో దాని ద్వారా నీవు మరింతమందిని సంపాదించి దేవుని సంఘములో వారిని భాగాలుగా, దేవుని నిత్య రాజ్యములో వారిని అంగాలుగా చేసేదాని కొరకై నీవు ప్రయాసపడతా ఉన్నావా, లేక నీ సమయం అంతటిని వ్యర్థపరుస్తూ భూమిలో దాచిపెట్టిన వాని వలె సోమరివైన చెడ్డదాసుడా అని పిలిపించుకున్నటువంటి రీతిగా సోమరిగా నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబుచ్చుతా ఉన్నావా? ఏ రీతిగా ఉంది నీ జీవితం? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ పరలోకపు తాళపు చెవిని లేదా ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపావరాన్ని నువ్వు వినియోగించకుండా ఇంతవరకు ఉంటే గనక, ప్రియమైన సహోదరుడా, సహోదరి, సమయం ఉండగా ఆ వరాన్ని ఉపయోగించి ఒక్కరినైనా, ఇద్దరినైనా, కనీసం నీ కుటుంబ సభ్యులనైనా, నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ బిడ్డలనైనా పరలోక రాజ్యానికి తీసుకొని రావాలనేది, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనేది, అందుకు నీవు సాధనంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు వారం వారం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనల్ని సంధిస్తూ ఉంది. ఆ కారణం చేతనే. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని వాక్యములో 5 అంతల తాళపు చెవులు కలిగినట్లుగా మనం చూస్తాం.